నమస్తే అండి. ఈరోజు మనం మునక్కాయ పల్లీ కారం తయారీ విధానం చూద్దాం. మునక్కాయను శాకాహారుల మాంసాహారంగా కూడా పిలుస్తారు. ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. మునగలో విటమిన్ ఏ, సిలతో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ముందుగా మనం పల్లీ కారం తయారు చేసుకుందాం. దానికోసం 2 స్పూన్లు పల్లీలు తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకొని జీలకర్ర చిటపట అనగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పల్లీలు చల్లగా అయ్యేలోపు 1 ఆనియన్, 3 గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత చల్లారిన ఎండుమిరపకాయలు, పల్లీలు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 1/2 స్పూన్ కల్లుప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన కారపొడిని చిన్న కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 4 నుండి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకోవాలి. పోపు ఎగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్ మెత్తపడిన తర్వాత మునక్కాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం కారంలో ఉప్పు వేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని 4 నుండి 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మునక్కాయల్ని మగ్గనివ్వాలి. మునక్కాయలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న పల్లీ కారంని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు చూసుకొని ఒకసారి వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసి మరలా మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం వేసిన పల్లీ కారం, ఉప్పు, కొత్తిమీర అంతా మునక్కాయకి ఫ్లేవరు అంతా బాగా పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ మునక్కాయ పల్లీ కారం రెడీ.